సో సార్ మరో కాలర్ ఉన్నారు లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అయ్యా. అమ్మా చెప్పండి. 19వ తారీఖు అండి, నిన్న లేదు మొన్న 19వ తారీఖు ఓ ఫోన్ వచ్చిందండి నాకు 10:30కి. ఐసిఐసి బ్యాంకులో మీరు 25 లక్షలు ఫ్రాడ్ చేశారు అని హిందీలో మాట్లాడుతున్నా. నాకు హిందీ రాదు. మా కోడలకు వచ్చి తీసుకుపోయి ఇస్తానంటే అతను మాట్లాడి జైల్లో పెడతాం, అదేంది తీసుకెళ్లిపోతాం అని చాలా బెదిరించారనమాట. ఇక మా ఆధార్ కార్డు తీసుకున్నారు, మా బ్యాంక్ ఫోన్ నెంబర్ తీసుకున్నారండి. ఇంక అంతలోనే మా అబ్బాయి వచ్చి ఫ్రాడ్ అమ్మా అని చెప్పి అన్నాడు. 10:30 నుండి 2:30 వరకు మమ్మల్ని వీడియో కాల్ చేశారు. మీరు రూమ్ అంతా చూపియండి, రూమ్ లాక్ చేయండి, ఎవరు రాకూడదు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఇద్దరు ఒకసారి కూర్చొని అంటే అత్తకాలం ఒక్కసారి కూర్చున్నాం మేము. ఇంకా అన్ని అడిగారు మమ్మల్ని. అవి ఉన్నాయా, ఏ దాంట్లో పీసీ ఉందా, లేకపోతే ల్యాప్టాప్లు ఉన్నాయంటే మా దగ్గర చెప్పాము. అసలు లేదు నిజంగానే. ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉండండి, ఇదిగో ఇప్పుడు తీసుకెళ్లిపోతాం, ఇంటి అందరం తీసుకెళ్లి జైల్లో పెట్టాం మేము. సులేమాన్ ఖాన్ అనే అతనితో మీరు ఇదయ్యారు, డ్రగ్ కేసు ఉంది మీ అత్త మీద అని చెప్పి మాట్లాడుతుండగా మా అబ్బాయి వచ్చాడు. అప్పుడు వచ్చి అదంతా ఫ్రాడ్ అని మా అబ్బాయి కనపడ ఫోన్ బంద్ చేశారండి. ఇది జరిగిందండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మా చూపించాము నాది అంటే నాకు 68 years. ఆ తర్వాత నా ఆంధ్ర బ్యాంక్ ఫోన్ అకౌంట్ నంబర్ తీసుకున్నానండి. దానివల్ల ఏమన్నా నష్టం జరుగుతుందా అని అడుగుతున్నా లాయర్ గారిని. అలాగనే ఆధార్ నంబర్ కూడా ఇచ్చారా మీరు? ఇచ్చామండి, నెంబర్ కూడా అడిగారు, నెంబర్ కూడా ఇచ్చాం. మీ ఆధార్ నంబర్తో కూడా అంటే లాయర్ గారు అయితే దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఆధార్ నంబర్ కూడా మ్యాక్సిమం ఇవ్వకపోతే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియను. ఎందుకంటే నాకు వచ్చిన కాల్స్ కూడా ఉన్నాయండి, సైబర్ కాల్స్ నాకు కూడా వచ్చాయి. మీ ఆధార్ నంబర్ మీద ఇలాగ మీకు డ్రగ్స్ పార్సల్ ఒకటి వచ్చింది, మీరు లావోస్కి పంపిస్తున్నారని కూడా నాకు కూడా ఒక కాల్ వచ్చింది. అయితే వాళ్ళు చెప్పిన ఆధార్ నెంబర్ ఒకసారి చెప్పండి అంటే వాళ్ళు చెప్పిన ఆధార్ నెంబర్ రాంగ్ అండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆధార్ నెంబర్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా దాన్ని లైట్ తీసుకోవాలి, కానీ మన పేరు మీద మన డీటెయిల్స్ తీసుకొని మన పేరు మీద రకరకాలుగా ఏదో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది. సో అకౌంట్ గురించి అలాగనే ఆధార్ గురించి సార్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్తారు సార్. లాయర్ గారు, ముఖ్యంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు. ఎస్ సార్, ముఖ్యంగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చిన అందులో పాస్వర్డ్స్ కానీ ముఖ్యమైన ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఓటీపీ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ ఓటీపీ మీ ఫోన్కి వస్తుంది కాబట్టి మీ ఫోన్ నుంచి వాళ్ళకి వెళ్లకుండా ఉంటే యు ఆర్ సేఫ్. మీ ఫోన్ కనుక ట్రాప్ చేసి మీ ఫోన్ నుంచి వాళ్ళకి వెళ్ళే అవకాశం, ఓటీపీ వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు సైబర్ క్రైమ్ పోలీస్ చేసి ఇలా నెంబర్ నుంచి మాకు ఈ ఫోన్ వచ్చింది, మాకు థ్రెటన్ కాల్ వచ్చి ఇవన్నీ వివరాలన్నీ తీసుకున్నారు, మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి తగిన చర్యలు తీసుకోమని చెప్పి మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బ్యాంకర్స్ కూడా ఇట్లా ఇంటిమేట్ చేయండి ఇట్లా. ఓకే చెప్పండి సార్. అసలు అంటే ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులు అంటే మీరు మొన్ననే భాస్కర్ రాజు ఎవరో ఒక వ్యక్తి దగ్గర 2 లక్షలు కూడా దొరికాయని చెప్పేసి తెలిసింది. అలాగనే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ సైబర్ నేరగాళ్లకు హెల్ప్ చేస్తున్నట్టుగా కూడా మీరు ఇందాక మాట్లాడారు కదా. సో వాళ్ళ మీద ఎలాంటి శిక్ష ఉంది సార్? ఇప్పుడు దొరికారు కదా, దొరికినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన శిక్షలు మన చట్టాల ప్రకారం ఉన్నాయి? అలాగనే కొత్త చట్టాలు వచ్చాయి కదా బిఎన్ఎస్, దీన్ని బట్టి కనెక్ట్ చేస్తే ఏ విధంగా శిక్షలు పడే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఇటువంటి పనులు డేటా దొంగతనం చేసినా, ఒక ట్రాప్ చేసినా, లేదంటే మోడిఫై చేసినా, ఆల్టర్ చేసినా, లేకపోతే ఇంకేమైనా హ్యాక్ చేసినా, డేటా హ్యాక్ చేసి ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్ చేసినా కూడా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో అది 7 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉంది. మళ్ళీ అగైన్ చేస్తే అలాగే దాని 10 lakhs వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది, పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకా దీంట్లో సైబర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కొన్ని నేరాలని వాళ్ళు చేశారు, క్రోడీకరించారు. ఆ నేరాల ప్రకారం ఆ శిక్షలు విధించడం అంటూ జరుగుతుంది.